నువ్వు ప్రశ్నలు వేస్తావా నేను చెప్పాలన్నా? చెప్పండి. నా పేరు జల్లిపేట సుబ్రహ్మణ్యం. మాది సొంత ఊరు ఇది. నేను ఇప్పుడు పొలంనేరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ గ్రామము దగ్గర మాకు భూములు ఉన్నాయి. మా చిన్నాయన గారు ఈ గ్రామానికి కారణంగా ఉన్నారు. తర్వాత ఈ గుడి గురించి చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 80 ఏళ్ళు దాటింది. ఎప్పుడూ వస్తుంటాను, పూజలు పునస్కారాలు చేస్తుంటాను. ఈ విగ్రహాలు బయటపడినందువల్ల గుడికి ఇంకొక 2 ఏళ్ళ తర్వాత గుడి పూర్తి నిర్మాణం అయిన తర్వాత రావాల్సిన ప్రాశస్త్యం ప్రాభవం ఇప్పుడే వచ్చేస్తుంది. ఇది భగవంతుని లీల. ఈరోజు చూడండి, మనం ఇక్కడ ఉన్న 10 నిమిషాలనే దగ్గర పాల్మేర్ టౌన్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి 100-150 మంది వరకు వచ్చి చూసిపోయారు. ఆ లక్ష్మీనరసింహ పంతులు కూడా సతీ సమేతంగా వచ్చేసారు. వాళ్ళు కూడా వచ్చి ఆయన అన్నీ చూస్తున్నారు. మీరు అక్కడ తవ్వకాలు జరిగిన చోట ఆయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు నిలబెట్టిన లేదంట, దొరికినప్పుడు ఓజాన్ మీద ఒకటి పేర్చి పెట్టినారంట. ఆ లెవెల్లో పేర్చి పెట్టినారంటే ఇది అప్పట్లో పూజ చేసి ఏదో దుర్మార్గం జరిగి విగ్రహాలకి ఏమన్నా చెడ్డ జరుగుతుంది, ఈ గుడికి చెడ్డ జరుగుతున్న ఉద్దేశంలో ఆ విగ్రహాలను భద్రపరిచినట్లుగా ఉండినట్టు ఈయన అభిప్రాయపడుతున్నాడు. మీరు చూసినారు అప్పుడు ఆ విగ్రహాలు తోటినప్పుడు ఎత్తినప్పుడు నాకు అప్పుడు చెప్పినారు. ఏమని చెప్పినారా? విగ్రహం మీద విగ్రహం పెట్టి మనమంతా అట్లాగా ఉన్నాయి. ఆ విధంగా భద్రపరిచిన అది శిథిలం కాకుండా ముక్కుపోకుండా మనకు దొరికింది. దానిపైన ఒక పొడుగు బండ అడ్డం పెట్టినారు కాపాడేదానికి, కింద పెట్టినారు. సో ఆ విగ్రహాలు అంత భద్రంగా చేశారు. ఇది ఎందువల్ల అంటే, మీరు కంచిలో కూడా అత్తివరదరని ఒక అత్తిమాన్లో విగ్రహం చేసినారు. అది ఇన్వెషన్స్లో ఎక్కడ విగ్రహాన్ని చెడిపేస్తారని ఆ కోనేరులో ఒక అర పెట్టి ఆ అరలో పెట్టారు. 40 ఏళ్ళకి ఒకసారి బయట తీసి దాన్ని బయట పెట్టి 45 దినాలు ప్రజలు చూసి. ఇప్పుడు విగ్రహాలు దొరికిందని మీ అభిప్రాయం ఏమి? విగ్రహాలు దొరకడం అంటే దీన్ని ఎక్కువగా ఎపిగ్రాఫిక్స్, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దీనికి సంబంధించిన శాస్త్రజ్ఞులు వచ్చి దీని వయసు అంటే ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందుంది, ఎప్పుడు ఇది ఎలాంటివి చేసిన, ఇది పంచలోక విగ్రహాలు కాబట్టి స్టోన్ విగ్రహాలు కాదు. స్టోన్ ఏజ్ వేరే, స్టోన్ స్కల్ప్చర్స్ వేరే. ఈ పంచలోహం అంటే 5 లోహాలు కలిపి చేయడం అనేది లేటర్ ఒక 1000 ఏళ్ళకు ముందుకు లేదు. ఇవంతా పంచలోహాల విగ్రహం టెక్నాలజీ ఒక 1000 ఏళ్ళ నుంచి ఇటీవల వచ్చింది. కాబట్టి ఒక 1000 ఏళ్ళకు లోపల ఇటీవల లోపల ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే 5 లోహాలను మెల్ట్ చేసి కలపడం అనేది పంచలోహ విగ్రహం అంత శ్రేష్టం. అది చేసి ఆ టెక్నాలజీ కనిపెట్టినారంటే అది. ఇది చాలా సుందరమైన ప్రాంతం. ఈ